రైతు నెల ఆదాయము కేవలము 1600 రూపాయలు మాత్రమే అని అర్జున్ సేన్ గుప్తా కమిషన్ తెలిపింది. అంటే ఒక రైతుకు నెలకు సగటున వచ్చే ఆదాయము కేవలము 1600 రూపాయలు మాత్రమే అని ఆ నిపుణులు చెబుతున్నారు. అంటే అన్నం పెట్టే అన్నదాత ఇప్పుడు నష్టాల పాలైపోయి మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. వరి వేయడం కంటే ఉరేసుకోవడం సులభము అన్న పరిస్థితికి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మద్దతు ధర పెంచాలి అంటూ తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ రైతులు 1,20,000 ఎకరాలలో క్రాప్ హాలిడేని ప్రకటించి వారి నిరసన తెలిపారు. కానీ దున్నపోతు మీద వాన పడినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం కలగలేదు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస బండరాయ అనేది కూడా అర్థం కావటం లేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరి సంవత్సరంలో 14,200 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత అది 8,600కు పడిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు కాదా అని అడుగుతున్నాం. ఒక రైతులు మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు కష్టపడుతూనే ఉన్నారు. మహిళలైతే ఏ గ్రామంలో అడిగినా అమ్మా అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి తల్లి, బ్రతుకు భారమైపోయిందని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. విద్యార్థులైతే ఫీజు రీయింబర్స్మెంట్ లేక అందక అసలు చదువులో లేదో అర్థం కాకుండా ఉందక్క అని చెబుతున్నారు. వైద్యం కోసం వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇది పనికిరాదని చట్టబుట్టలో వేస్తున్నారమ్మా అని ఇంకొంతమంది చెబుతున్నారు. అమ్మా మీ నానుండగా పెన్షన్ వచ్చింది తల్లి, కానీ ఇప్పుడు రావడం లేదమ్మా అని పాప మా వృద్ధులు వితంతులు చెబుతుంటే చాలా బాధేస్తుంది. వాళ్ళకు వచ్చేది 200 రూపాయలు, లేకపోతే వికలాంగులకైతే 500 రూపాయలు. అన్ని ధరలు పెరిగిపోతే పాపం వాళ్ళకు పెంచాల్సింది పోయి పెన్షన్ డబ్బులు ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తున్నారంటే వీళ్ళను పాలకులు అనాలా లేకపోతే రాక్షసులు అనాలా? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త ఇల్లు కట్టలేదు. ఏ పథకం తీసుకున్నా దానికి తూట్లు పెడుతున్నారు. కొత్త పథకాలంటూ అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అసలు ఈ కిరణ్ సర్కార్ కు మనసు, మానవత్వము, పేదల మీద కనికరము ఏది కనిపించడం లేదు. మన రాష్ట్రంలో ఈరోజు సాగునీరు లేదు, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవమ్మా అని ప్రతి గ్రామంలో మహిళలు చెబుతూనే ఉన్నారు. సాగునీరు, తాగునీరు లేకపోవడం కాకుండా మన రాష్ట్రంలో కరెంటు కూడా ఎక్కడా లేదు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈరోజు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు. కానీ 7 గంటలు కాదు కదా, కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదు ఈ కిరణ్ సర్కార్. పరిశ్రమలకైతే 12 రోజులు పవర్ కట్టే. ఇప్పటికే వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక గ్రామాలలో మున్సిపాలిటీలో అయితే ఏ మహిళను అడిగినా అమ్మ కరెంట్ ఉండడం లేదు తల్లి, మహా అయితే 4 గంటలు, లేకపోతే ఇంకా ఎక్కువ అయితే 7 గంటల కంటే ఎక్కడా కరెంట్ ఉండడం లేదని చెబుతున్నారు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి. కానీ లేని కరెంటుకు 3 బిల్లులు వస్తున్నాయి. కరెంటు నీళ్లు బిల్లు ఫుల్ అన్నట్టుంది మన పరిస్థితి. ఒక కరెంటే కాదు, ఆర్టీసీ ధరలు ఇప్పటికి 3 సార్లు పెరిగాయి. ఎరువుల ధరలు 300% నుంచి 800% పెరిగాయి. గ్యాస్ ధర 305 రూపాయలు ఉంటే ఈరోజు 440 రూపాయలై కూర్చుంది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1000 రూపాయలు పెట్టాలి. రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెరిగాయి, వ్యాట్ ట్యాక్సులు పెరిగాయి. ఇక కరెంట్ అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయలను ప్రజలెత్తన మోపి మీరు కట్టాల్సింది అని వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ ఛార్జీల మూతకు వ్యతిరేకంగా, ఈ కరెంటు బాధలకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన చంద్రబాబు గారేమో ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాడడానికి వీల్లేదని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు.
చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు పలుకుంటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయి ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు ఈ రోజు ప్రజలనెత్తిన పడేది కాదు. కానీ చంద్రబాబు గారికి వీటిలో సంబంధం లేదు. చంద్రబాబు గారు ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రెండోసారి కూడా ఆలోచన చేయడు. పాదయాత్రలోనేమో ఈ తుగ్లక్ పరిపాలన అని ఈ ప్రభుత్వాన్ని తిట్టాడు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తేయాలన్నాడు. కత్తులు గొడ్డలు తీసుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపేయాలి అన్నాడు. ఇన్ని మాటలు చెప్పి తీరా చేతలకు వచ్చేసరికి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా ఈ చంద్రబాబు గారు కాపాడాడంటే ఈయనను నాయకుడు అనాలా, లేకపోతే ఊసరవల్లి అనాలా?